సాహితీ మిత్రులందరికీ తెలుగు కథాస్రవంతికి దర్భాలక్ష్మి అన్నపూర్ణ స్వాగతం. వైష్ణవి సీరియల్ నవల రచన దర్భాలక్ష్మి అన్నపూర్ణ. మరి తదుపరి భాగంలో కథ ఏం జరుగుతుందో చూసేద్దామా? మనకి మాత్రం కష్టాలకి సమస్యలకి ఏమైనా కొదవేమిటి? పక్కవాడి గురించి ఆలోచించే తీరిక మనకెక్కడిది? వరలక్ష్మి తన అభిప్రాయాన్ని చెప్పింది. వైష్ణవికి మాత్రం సమస్యలు ఏమైనా తక్కువ? చిన్నతనంలోనే తల్లిపోయింది. తండ్రి దగ్గర ఉండగా బోలెడని చిత్రహింసల్ని అనుభవించింది. ఇప్పుడు తండ్రి ఉన్నా కూడా లేనట్టే. వైష్ణవి అదృష్టం ఏమిటంటే మనసులో ఒంటరితనం ఉన్న మంచివాళ్ళ అండా ఆదరణ లభించాయి. కాంతమ్మగారు విశ్లేషణ చెప్పింది. అమ్మయ్య, ఇక తన జీవితానికే ఇబ్బంది లేదు అని రిలాక్స్ అయిపోకుండా తన చుట్టుపక్కల ఆవరించి ఉన్న సమస్యలకి పరిష్కారం చెప్పటానికి తనకి చేతనైనంత వరకు ప్రయత్నిస్తోంది. వరలక్ష్మి మెచ్చుకోలుగా అంది. మన జీవితాల్లో నిండిపోయిన స్తబ్దతని నాటకం అనే ప్రక్రియని ఉపయోగించి పారద్రోలేయటానికి ఎంతగా ప్రయత్నిస్తోందో కదా. ఇప్పుడు మనకి కొద్దిగా అనిపిస్తోంది మనం కూడా అందరిలాంటి వాళ్ళమే అని. మనమే అంతగా శాపగ్రస్తులు ఏం కాదని. మనకి కూడా అందరిలా జీవితం గురించిన కలలు కనే అర్హత ఉందని కౌసల్య అంది ఆనందంగా. కలలు కనాలి కానీ మన పరిధి ఏమిటో కూడా ఆ సందర్భంలో గుర్తుంచుకోవాలి. ఆ కలల్ని సాకారం చేసుకోవటానికి మనం ఎటువంటి కృషి చేయాలనేది కూడా ఆలోచించాలి, కాంతమ్మగారు అంది. తల్లి మనస్సులోని భయాన్ని గ్రహించిన కౌసల్య తేలిగ్గా నవ్వేస్తూ అలాగే లేమ్మా అంటూ భరోసా ఇచ్చింది. మా గురించి నువ్వేం భయపడకు అని. కాంతమ్మగారికి మనసు ఎందుకో హాయిగా అనిపించింది. దృశ్యం మారింది. సత్యవతమ్మ గారికి చెప్పలేనంత ఆనందంగా ఉంది. వైష్ణవికి మంచి అబ్బాయిని చూసి వివాహం చేయాలన్న కోరిక ఈ విధంగా భగవంతుడు నెరవేరుస్తున్నందుకు ఆయనకి పదే పదే కృతజ్ఞతలు చెప్పుకున్నారావిడ. తనంత తానుగా సంబంధాలు చూద్దాం అనుకుంటే వైష్ణవి ప్లీజ్ అమ్మమ్మ అంటూ తనకింకా ప్రపంచాన్ని ఒంటరిగా చూడాలని ఉందని, తనని మరింత ఇదిగా తీర్చిదిద్దుకోవాలనిపిస్తోందని వివరించి చెప్పినప్పుడు తను కాదనలేకపోయింది. కానీ మనసులో ఒక విధమైన ఆవేదన, భయం పీకుతూనే ఉన్నాయి. రోజురోజుకి పైబడుతున్న వయస్సు, తగ్గుతున్న ఓపిక, పైగా పిల్లలు తమ దగ్గరే ఉండాలని చేస్తున్న గొడవ. వాళ్ళు గొడవ చేయటంలోనూ అర్థం లేకపోలేదు. తల్లిని చిన్నపిల్ల మీద వదిలేసి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని నలుగురు చిలవులు పొలవులుగా చెప్పుకుంటారని వాళ్ళ భయం. ఏదో తన బలవంతం మీద ఈ సంవత్సరం పాటు వైష్ణవి చదువు అయ్యే వరకు ఇక్కడ ఉండటానికి ఒప్పుకున్నారు. ఇంతలో ఈ సువర్ణావకాశం వచ్చింది. పోనీ చదివయ్యేదాకా మీరు ఆగవచ్చు కదా అని గోవర్ధనరావు గారి దంపతుల్ని ఆవిడ అడిగి చూశారు. వాళ్ళకి వైష్ణవిని ఒక్క క్షణం విడిచిపెట్టి ఉండలేం అన్నట్టుగా ఉంది వాళ్ళ వ్యవహారం చూస్తుంటే. ఈ ఆలోచన మస్తిష్కంలో మెదలగానే సత్యవతమ్మ గారి పెదవుల మీద అప్రయత్నంగా చిరునవ్వు కదలాడింది. వాళ్ళ ఆశలోనూ అర్థం ఉంది. వెంటనే పెళ్లి చేసేయటానికి ఇష్టం లేదు. శకుంతల వర్ధని గారుల కోరిక కాస్తంత చిత్రంగానూ మనోహరంగానూ కూడా ఉంది. మనుషుల సరదాల్లో రకరకాలు. కానీ ఈ సరదా మటుకు ఆ ఇద్దరి ఆడవాళ్ల సున్నితమైన విశాలమైన హృదయాన్ని తెలియజేస్తోంది. కొడుకు భార్యని అమితంగా ప్రేమిస్తుంటే సామాన్యంగా ఏ తల్లికైనా ఈర్ష్య లాంటిది కలుగుతుంది. అది కొడుకు పెళ్ళైన కొత్తల్లో అయితే మరీ ఎక్కువగా ఉంటుంది. ప్రాణంగా పెంచుకున్న కొడుకు దృష్టి తన వైపు నుంచి దూరంగా మళ్ళుతోంది అంటే తల్లికి బాధగా అనిపించటం సహజం. మనస్సులోని ఆ సంఘర్షణని తట్టుకుని మామూలుగా అవటానికి కొంతకాలం పడుతుంది. అలాంటిది కొడుకు కాబోయే కోడలు ప్రణయ సామ్రాజ్యపు సొగసుల్ని చూడాలని, ఆ సౌరభాలని ఆస్వాదించాలని ఒక తల్లి ముచ్చటపడటం చాలా గమ్మత్తుగాను సరదాగాను కూడా ఉంది. ఒక భావం చక్కటి పరిమళాలని వెదజల్లటం అంటే ఏమిటో అనుభవంలోకి వస్తున్నట్టుగా ఉంది. సత్యవతమ్మ గారు అబ్బాయిని చూసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం అన్నారు. 2 రోజుల తర్వాత కొడుకు పనుల వీలును బట్టి ఏర్పాటు చేసి చెబుతాం అని అన్నారు గోవర్ధనరావు గారు శకుంతలను.
అది మళ్ళీ పెళ్లి చూపుల ఏర్పాటు అన్నది అనంత్కి తెలియకూడదు. దృశ్యం మారింది. సత్యవతమ్మ గారు కూడా ఇక్కడే ఉండటంతో వైష్ణవి ఆనందానికి హద్దు లేదు. వైష్ణవి చేస్తున్న రకరకాల పనులు, ఆమె అదృష్టం సత్యవతమ్మ గారికి కూడా ఎనలేని ఆనందంగా ఉంది. ఆవిడికి సరైన సదుపాయాలు చేయలేకపోతున్నానే అని కాంతమ్మ గారికి బాధగా ఉంటుంది. సత్యవతమ్మ గారు అవేం పట్టించుకోవటం లేదు. రోజు రాత్రి పగలు అందరితో పాటు క్రింద కూర్చుని భోంచేస్తున్నారు ఆవిడ. కాంతమ్మ గారు వద్దు వదినా అని ఎంత చెప్పినా వినలేదు. మీ అందరితో పాటు ఇలా కింద కూర్చుని తింటుంటే ఎంత హాయిగా ఉందో నీకేం తెలుసు అని గదమాయించారు. పట్టలేని ఆనందంతో నాకు చాలా బలంగా కూడా ఉంది అన్నారు ఆవిడ. ఎందుకు అత్తయ్య అంత పట్టలేని ఆనందం? వరలక్ష్మి అడిగింది. సత్యవతమ్మ గారు ఒక్క క్షణం తడబడ్డారు. మళ్ళీ సర్దుకుని చెప్పారు. ఇలా మీ అందరి మధ్యన సందడిగా ఉన్నందుకు. ఇదిగో కాంతం, వెంటనే వెళ్ళిపోతాననుకుంటున్నావేమో. ఇంకో వారం రోజులు ఉండిగాని వెళ్ళను. పైగా వైష్ణవి ఇక్కడే ఉంటుంది కనుక ఇక మీదట అప్పుడప్పుడు వచ్చి ఇలా ఉంటూనే ఉంటాను. వైష్ణవికి ఆ మాట చాలా ఆనందాన్ని కలిగించింది. ఇక్కడ ఇంతమంది ఉన్నాం కనుక అమ్మమ్మకేం భయం లేదనుకుంది. నిజానికి సత్యవతమ్మ గారి మనసుకు కూడా ఎంతో హాయిగా ఉంది. వైష్ణవి జీవితం తను ఊహించిన దానికన్నా అద్భుతంగా సెటిల్ అవ్వబోతోంది. ఎటొచ్చి అబ్బాయిని చూసేదాకా స్థిరపరచుకునేది లేదని గోవర్ధన్ రావు గారితో ఖచ్చితంగా చెప్పేశారు ఆవిడ. పెంచిన అమ్మాయి విషయంలో ఆవిడ అంత శ్రద్ధ తీసుకోవటం వాళ్ళకి ముచ్చటగా అనిపించింది కూడాను. అందుకని సత్యవతమ్మ గారిని తమ ఇంటికి ఆహ్వానించారు గోవర్ధన్ రావు దంపతులు. వైష్ణవితో మాత్రం నువ్వెక్కడ పని చేస్తున్నావు, ఆ ఇల్లు ఆ ఇంటి మనుషుల్ని ఒకసారి చూడాలని ఉందిరా. నీకు డబ్బు అవసరం వచ్చి ఆ పని చేయటం లేదని, కాంతమ్మత్తయ్యకి సహాయం చేయటానికని చేస్తున్నావని చెబుతాను నేను. అప్పుడు వాళ్ళు నీతో జాగ్రత్తగా మర్యాదగా మాట్లాడతారు అన్నారు సత్యవతమ్మ గారు. వైష్ణవికి అసలు విషయం తెలియకూడదు కనుక ఆవిడ అలా మాట్లాడవలసి వచ్చింది. నీకు ఆ భయం అక్కర్లేదమ్మమ్మా, వాళ్ళు చాలా మంచివాళ్ళు, మర్యాద తెలిసిన వాళ్ళు. అయినా ఒకరు ఇచ్చే మర్యాద వల్ల మన స్థాయిలో ఏం మార్పు రాదు అంది వైష్ణవి. వైష్ణవి ఆ కుటుంబం మీద అలా మంచి అభిప్రాయాన్ని వ్యక్తపరచడం సత్యవతమ్మ గారికి చాలా ఆనందంగా కూడా అనిపించింది. సత్యవతమ్మ గారి కోసం గోవర్ధన్ రావు గారు కారు పంపిస్తానన్నారు. కారు పంపిస్తే మా మనవరాలకి అనుమానం రావచ్చు, ఏం తెలియనట్టుగా ఇద్దరం ఆటోలో వస్తానులేండి అన్నారు ఆవిడ. వైష్ణవి మాత్రం శకుంతలకి ఫోన్ చేసి మా అమ్మమ్మగారు సరదాగా మీ ఇంటికి ఒకసారి వస్తా అంటున్నారు, తీసుకురానా ఆంటీ అని అడిగింది. అయితే నువ్వు కాస్త ఆలస్యంగా వచ్చినా పర్వాలేదు, పొద్దున్నే పెద్దావిడని ఇబ్బంది పెట్టకు అంది శకుంతల. ఆ మాట అమ్మమ్మతో చెప్పి చూసావా ఎంత మంచివాళ్ళో, నేను 8:30కి వెళ్ళటం అంటే 2-3 సార్లు కాఫీల సంగతి ఆంటీయే చూసుకోవాలి. సత్యవతమ్మ గారు మనస్సులో అనుకున్నారు, కాబోయే కొడలివి ఆ మాత్రం అపురూపం లేకపోతే ఎలా అని. సత్యవతమ్మ గారు వైష్ణవి వచ్చేసరికి శకుంతల సోఫాలో కూర్చుని వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. లోపలికి రాగానే వైష్ణవి సత్యవతమ్మ గారిని సోఫాలో కూర్చోబెట్టి తన వెంటనే ఏం పనుందో చూసుకోవడానికి కిచెన్లోకి వెళ్ళిపోయింది. ఇంతలో అనంత్ కంపెనీకి వెళ్ళటానికి సిద్ధమయ్యి క్రిందికి వచ్చాడు. అనంత్ క్రిందికి దిగుతుండగా శకుంతల చిన్నగా గుసగుసగా చెప్పింది సత్యవతమ్మ గారి చెవుల్లో, తనే మీ కాబోయే మనవడు అంటూ. క్రిందికి వచ్చిన అనంత్ తల్లి హాల్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉండటంతో హాల్లో మరో పక్క ఉన్న సోఫా సెట్ దగ్గరికి వెళ్ళి కూర్చోబోయాడు. శకుంతల పిలిచింది, అనంత్ ఇలా రా ఒక్కసారి అంటూ. అప్పటికే సత్యవతమ్మ గారు ఆనందంతో తబ్బిబ్బైపోతున్నారు అనంత్ని చూసి. ఎప్పుడైతే అనంత్ని చూశారో అప్పటి నుంచి ఆవిడ పైలోకాలో ఉన్న మధురతో మౌనంగా మాట్లాడుతున్నారు. చూసావా మధుర, నీ కాబోయే అల్లుణ్ణి నవమన్మధుడిలా ఉన్నాడు. ఇక ఓ 5 నిమిషాలు ఆ అబ్బాయితో మాట్లాడి మనస్తత్వాన్ని అంచనా వేయటమే నా పని, మరి నువ్వు కూడా జాగ్రత్తగా చూసుకో పైనుంచి అంటూ. అనంత్ వచ్చి సత్యవతమ్మ గారికి ఎదురుగా నిలబడ్డాడు. శకుంతల కూర్చోనన్నా 1 నిమిషం అంది. మా అబ్బాయి అనంత్ హార్వర్డ్ యూనివర్సిటీలో MBA చేసి మా కంపెనీలనే చూసుకుంటున్నాడు. కొడుకుని మొదటిసారిగా పరిచయం చేస్తున్నట్టుగా అంది శకుంతల. అప్పుడే సత్యవతమ్మ గారి కళ్ళల్లోకి అనంత్ పట్ల ఆత్మీయ భావం పొంగి పొరలటం మొదలైపోయింది.
ఎత్తుగా చక్కగా తీర్చిదిద్దినట్టుగా ఉన్న కనుముక్కు తీరుతో చూడముచ్చటగా ఉన్న అనంత మించి సత్యవతమ్మ గారికి తన దృష్టిని మరల్చుకోవడం కష్టమైంది. ఆవిడ అలా చూస్తే ఆ అబ్బాయి ఏమనుకుంటాడన్న సంశయం మనసులో ఉన్న తన వైష్ణవికి కాబోయే భర్త అనేసరికి ఆవిడ మనస్సు కళ్ళు తిప్పుకోవడానికి అంగీకారాన్ని వెలిబుచ్చటం లేదు. అనంత్ సత్యవతమ్మ గారికి నమస్కారం చేసి కూర్చున్నాడు. ఒక్క క్షణం ఆవిడని కొడుక్కి ఎలా పరిచయం చేయాలో అర్థం కాలేదు శకుంతలకి. ఈవిడని పరిచయం చేయాలంటే ముందు వైష్ణవి పేరు చెప్పాలి. మన వైష్ణవికి అమ్మమ్మగారు. వైష్ణవి అంటే మన ఇంట్లో వంట చేసే అమ్మాయిని చెప్పలేకపోయింది శకుంతల. అందుకే కిచెన్లో టిఫిన్ ఏర్పాట్లలో బిజీగా ఉన్న వైష్ణవిని పిలిచింది. వైష్ణవి అంటే ఈ అమ్మాయి. మా అబ్బాయి అనంత్ వైష్ణవి. ఇప్పటిదాకా నీకు పరిచయం చెయ్యనే లేదు కదూ. ఇంట్లో చుట్టాలుండడంతో రోజు హడావుడితోనే అయిపోయింది అంది శకుంతల. ఇద్దరు ఒకరికొకరు హలో చెప్పుకున్నారు చిరునవ్వుతో. అనంత్ మదిలో వెంటనే 2-3 సార్లు పక్క నుంచి వెనక నుంచి మెడవంపుని చూసిన దృశ్యాలు చకచకా కదిలాయి. క్షణంలో సగం సేపు అతని చూపు ఆమె మీద నిలిచిపోయింది. నిన్న రాత్రి చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి కళ్ళు మూసుకున్న క్షణంలో 2 రోజుల క్రితం మెట్లు దిగుతూ డైనింగ్ టేబుల్ దగ్గర పక్కకి తిరిగి ఉన్న ఈ అమ్మాయిని చూసిన వైనం, ఈ అమ్మాయి చిత్రం తన మదిలో మెదలటం గుర్తుకు వచ్చింది. అతని చూపు తనపై నిలవటం వైష్ణవి గమనించలేదు. సామాన్యంగా వంట చేయటానికి వచ్చిన వాళ్ళు ఇంటి యజమాని దగ్గర కొద్దిగా వినయంగా ఉంటారు. వైష్ణవిలో ఆ వినయం కనిపించలేదు. మర్యాదపూర్వకమైన చిరునవ్వు తప్ప. వైష్ణవిని సత్యవతమ్మ గారిని చూసిన ఒక క్షణంలో అనంత్ మస్తిష్కం పాదరసంలా పనిచేయటం మొదలుపెట్టింది. ఈ పెద్దావిడిని చూసినా, ఈ వైష్ణవి అనే ఈ అమ్మాయిని చూసినా కూడా వీళ్ళు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మనుషుల్లా కనిపించటం లేదు. మరి తన ఇంట్లో వంట చేయడానికి ఈ అమ్మాయి రావటం ఏమిటి అన్న ఆలోచన అతనికి వెంటనే మనస్సులో మెదిలింది. అనంత్కి అటువంటి సందేహాలు కలుగుతాయని సత్యవతమ్మ గారు శకుంతల ఇద్దరూ ముందే ఊహించారు. ఆ సందేహ నివృత్తి ఎలా చేయాలో వెంటనే శకుంతలకి తోచలేదు. సత్యవతమ్మ గారు అన్నారు, మా మనవరాలు డబ్బు సంపాదన కోసం మీ ఇంట్లో పని చేస్తుంది. కానీ ఆ డబ్బు తన కోసం కాదు, కష్టాల్లో ఉన్న వేరే వాళ్ళ కోసం. ఈ మాట అక్కడ ఉన్న తల్లి కొడుకులు ఇద్దరినీ ఉద్దేశించి చెప్పారు ఆవిడ. అదిగో అప్పుడు అనంత్ సందేహపు తెర వీడిపోయింది. ఇప్పటి వరకు తను ఎంతోమంది అందమైన అమ్మాయిని చూశాడు. కానీ ఈ అమ్మాయిని చూస్తుంటే ఏదో ప్రత్యేకంగా అనిపిస్తోంది. ఈ అమ్మాయి స్వభావం కూడా ప్రత్యేకంగా అనిపిస్తోంది. సత్యవతమ్మ గారు చెప్పిన మాటకి అనంత్ ఆమె వైపు ప్రశంసాపూర్వకంగా చూశాడు. ఇద్దరి చూపులు క్షణంలో సగం సేపు కలుసుకున్నాయి. ఇక సత్యవతమ్మ గారు అనంత్ని అతను చూసుకుంటున్న కంపెనీల గురించిన సంగతులు అడిగారు. ఆవిడ అడిగిన ప్రశ్నలన్నిటికీ ఓపిగ్గా సమాధానం చెప్పాడు అనంత్. చెబుతూనే అనుకున్నాడు మనస్సులో, ఈ అమ్మమ్మకి చాలా విషయాలు తెలుసునే అని. అతనితో మాట్లాడుతున్న ఆవిడ అనుకుంటున్నారు, అబ్బాయి బహుసమర్థుడు, నెమ్మదస్తుడు కూడాను అని. ఒక 10 నిమిషాలు అవగానే, రా అనంత్, టిఫిన్ తిని వెళ్దువు గాని, మీరు కూడా రండి పిన్నిగారు అంది శకుంతల. టిఫిన్ తినే నెపంతో అనంత్తో ఇంకొంచెం సేపు మాట్లాడవచ్చునని సత్యవతమ్మ గారు సరేనన్నారు. ఆవిడ మదిలో భావం శకుంతల గ్రహించింది. నిజానికి సత్యవతమ్మ గారికి ఇప్పుడు అనంత్ అంటే ఎంతో ఆత్మీయంగా అనిపిస్తోంది. కొడుకు పట్ల ఆవిడ మాటల్లో తొణికిసలాడుతున్న ఆత్మీయత శకుంతలకి ముచ్చటని కలిగించింది. శకుంతల వంటింట్లోకి వెళ్ళి వైష్ణవి సహాయంతో టేబుల్ మీద టిఫిన్ ప్లేట్లు తెచ్చిపెట్టింది. నువ్వు కూడా మాతో పాటు టిఫిన్ తినేసేయి వైష్ణవి, మన బంధువులంతా ఇంకో అరగంట దాటితే గాని ఊరు నుంచి రారులే, అమ్మమ్మగారు కూడా ఉన్నారుగా అంది శకుంతల. పర్వాలేదు, మీ అందరిది కానివ్వండి, ఏమైనా కావాలంటే వడ్డిస్తాను అంది వైష్ణవి. ఆ రోజు టిఫిన్ పెసరట్టు, ఉప్మా, చట్నీ. టిఫిన్ తింటూ సత్యవతమ్మ గారు అన్నారు, చాలా బాగుందిరా వైష్ణవి, టిఫిన్ కాంబినేషను, రుచి అన్నీ. ఇవన్నీ మనం ఎప్పుడూ చేసుకునేవే, కానీ మా వైష్ణవి చేతిలో అవి కొత్త రుచిని సంతరించుకుంటాయి. దానిలో ఏదో కొత్తదనం చూపించడానికి ప్రయత్నిస్తుంది. టిఫిన్ రుచిని ఆస్వాదిస్తున్న అనంత్కి ఆ మాట నిజమేననిపించింది. ఏదో కొత్త రుచి ఉంది తను తింటున్న పదార్థంలో అనుకున్నాడు. ఇంకో విషయం, మా మనవరాలు వంట విషయంలోనే కాదు, ప్రతి విషయంలోనూ
కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. చాలా విభిన్నంగా ఆలోచిస్తుంది. మా కాంతమ్మ మీకు తెలుసు కదూ, ఆవిడ తన సంపాదన అంతా తిండి బట్టలకే సరిపోతోంది. ఇక పిల్లలకి పెళ్ళిళ్ళు ఏం చేయగలనని కృంగిపోవటం మొదలుపెట్టింది. పిల్లలు కూడా తల్లిని చూసి ఇక మన జీవితాలు ఇంతే అని ఆశ, సంతోషం అన్న మాటలే మర్చిపోయారు వాళ్ళు. ఇక వీళ్ళ పక్క ఇంట్లో ఒక అబ్బాయి ఉద్యోగం రాలేదు అన్న డిప్రెషన్లో ప్రయత్నం చేయాలి అన్న మాటను కూడా మర్చిపోయాడు. రోజు రోజుకి దిగజారిపోతూ వెలుగు అనేది ఒకటి ఉంటుందనే విషయాన్నే మర్చిపోయాడు. వీళ్ళందరిలో తిరిగి చైతన్యం పుట్టించడానికి ప్రయత్నం అనే దాని మీద వాళ్ళకి నమ్మకం పుట్టించడానికి మా వైష్ణవి ఒక వినూత్న మార్గాన్ని ఎన్నుకుంది. సంతోషకరమైన ఆశావాద పరిస్థితుల్లో వాళ్ళు కొంచెంసేపైనా నాటకాన్ని ఎన్నుకుంది. వాళ్ళు ఏం కావాలని కోరుకుంటున్నారో అది ఫలించినట్టుగా నాటకం రచించి వాళ్ళ చేత నటింపజేస్తుంది. ఉత్సాహభరితమైన భావనలోకి తమని తాము పంపుకుంటున్నారేమో, వాళ్లలో చైతన్యం వస్తోందని, ఆశావాదం అనుకున్న పని చేయటం ఎలా అని మార్గాలని అన్వేషించేలా మనసుని ప్రోత్సహిస్తోందని వాళ్ళే చెబుతున్నారు. వైష్ణవి చిన్నప్పుడే చనిపోయిన వాళ్ళ అమ్మ తన కూతురు ఎక్కడ ఒంటరిది అయిపోతుందోనని నువ్వు నలుగురి కోసం ఆలోచించు, వాళ్ళు నీ గురించి ఆలోచిస్తారని చెప్పిందట. ఈ మాటలన్నీ సత్యవతమ్మ గారు శకుంతలతో చెప్తున్న ఆవిడ మనసులో కోరిక మాత్రం అనంత్ మనసులోకి వెళ్ళాలన్నది. ఈ మాటలు వింటున్న శకుంతల ఆనందానికి అంతులేదు. తను కోడలిగా ఎన్నుకున్న అమ్మాయి ఇంతటి ఆలోచనాపరురాలా? అమ్మ చెబితే మాత్రం ఆలోచించేదెవరు? ఆచరణలో పెట్టేవాళ్ళు ఎంతమందని ఆమెకి వైష్ణవి మరింత అపురూపంగా అనిపించసాగింది. వెంటనే వంటింట్లోకి వెళ్ళి వైష్ణవిని అభినందించాలనిపించింది. వర్ధని గుడి నుంచి ఎప్పుడు వస్తుందా, ఈ మంచి మాట ఎప్పుడు చెబుదామా అనిపించింది. అనంతకైతే ఇంత చక్కటి ఆలోచనలు ఉన్న ఆ అమ్మాయిని ఇంకొకసారి చూడాలనిపించింది. అందుకే అన్నాడు, అమ్మా నాకు వేడివేడిగా ఇంకొక పెసరట్టు కావాలి అని. శకుంతల వెళ్ళి వైష్ణవికి చెప్పింది. అసలు వైష్ణవి అంటూనే ఉంది, పెసరట్టు డైరెక్ట్గా పెనమించి పళ్ళల్లో వేసుకుని తింటేనే బాగుంటుందని. నేనే నలుగురికి వేసేసి హాట్ బాక్స్లో పెట్టేయమన్నాను అని కూడా అనుకుంది శకుంతల. 5 నిమిషాల్లో వేడివేడి పెసరట్టుతో వచ్చింది వైష్ణవి. అలా అనంత్ ప్లేట్లో వేయమ్మా అంది శకుంతల. ఆఫీసుకు బయలుదేరటానికి అనంత్ బయటికి వచ్చాడు, చేతిలో బ్రీఫ్ కేసుతో. డ్రైవర్ కారులో కూర్చోవటానికి కారు డోరు తెరవబోతుంటే, ఈరోజు నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తానులే అన్న అనంత్ చేతికి డ్రైవర్ కారు తాళాలు అందించాడు. ఆ డ్రైవర్కి ఇదేం కొత్త కాదు. అప్పుడప్పుడు అనంత్ ఇలా అనటం. ఆఫీసు పనుల నుంచి మనస్సు కాస్త దూరంగా జరిగి వేరే ఆహ్లాదకరమైన ఆలోచనలు ఏమైనా చేయాలనుకున్నప్పుడు మెత్తగా కారుని డ్రైవ్ చేసుకుంటూ కారులో మంద్రస్థాయిలో ప్రకృతి రాగాలాపన చేస్తున్నట్టుగా ఉండే సంగీత తరంగాలు మనస్సు నిండా పరుచుకుంటూ ఉండగా అలా అలా సాగిపోవటం అతనికి ఇష్టమైన విషయం. అటువంటప్పుడు సిటీలో రద్దీగా ఉండే రోడ్లని కాకుండా నగరానికి వెలుపల వైపు చుట్టూ వేసిన రింగ్ రోడ్ మార్గాన్ని ఎన్నుకుంటాడు అతను. ఆ రోడ్ల మీద జనసంచారం ఉండదు అంతగా. కారు విండోలను తెరిచి ఉంచుకుంటాడు. ప్రకృతిలోని గాలి తరంగాలు అతని క్రాఫ్ట్ని సుతారంగా కదలాడిస్తూ ఉంటాయి. ఏదో చక్కటి పుస్తకం చదివినప్పుడో, ఆ రచనలోని సాహిత్యపు విలువలు మనస్సుని తాకుతున్నప్పుడో వాటిని పదే పదే ఆస్వాదనలోకి తెచ్చుకోవటానికి అతను అటువంటి ఏకాంతాన్ని కోరుకుంటాడు అప్పుడప్పుడు. అలాగే ఏదైనా అద్భుత సంగీతం వింటూ మనసుని రాగరంజితం చేసుకోవాలనుకున్నప్పుడు ఇప్పటి వరకు జరిగిన తన జీవితంలోని ఇష్టమైన ఘట్టాలు అప్రయత్నంగా మదిలో మెదిలినప్పుడు, చదువుకునే రోజుల్లోని అపురూపమైన స్నేహ బాంధవ్యాలు గుర్తుకు వచ్చినప్పుడు, చిన్నప్పుడు తను గిటార్ నేర్చుకుంటున్నప్పుడు దాని మీద అప్పటి వరకు తను నేర్చుకున్న రాగాన్ని అద్భుతంగా పలికిస్తూ పొంగిపోయిన క్షణాలు గుర్తుకు వచ్చినప్పుడు, ఇలా ఎన్నెన్నో సందర్భాలు. కానీ ఈరోజు సందర్భం ఏమిటో అతనికి స్పష్టంగా తెలియటం లేదు. తెల్లవారుజామున లేచి చదివిన పుస్తకమా? స్టీరింగ్ మీద అతని చేతులు నెమ్మదిగా కదులుతూ ఉంటే అతను తన మనసులోకి కాస్తంత పరిశీలనగా చూసుకున్నాడు. కాదు అనే సమాధానం పూర్తయ్యేలోపు అతని ఆలోచనల్లోకి ఆ అమ్మాయి వైష్ణవి వచ్చి చేరింది.
అదే క్షణంలో ఒక గాలి తరంగం ఒత్తుగా ఉన్న అతని క్రాఫ్ని సుతారంగా ముద్దాడింది. అప్రయత్నంగా అతని పెదవుల మీద చిరునవ్వు కదలాడింది. ఆలోచనల్లో స్పష్టత వచ్చినందుకు. వైష్ణవి ఎదుటివారి మనస్సుల్లోని చీకటిని పారద్రోలటానికి చిన్న చిన్న నాటికలు వేయిస్తుందట వాళ్ళ చేత. ఎంత వినూత్నమైన చక్కనైన ఆలోచన! ఎదుటివారి కష్టాల పట్ల హృదయపు పొరల్లో ఎంతటి ఆవేదన ఉంటే ఇటువంటి ఆలోచన వస్తుంది? వారిని ఆ కష్టాల్లోంచి బయటికి తీసుకురావాలన్న ఆలోచనలో ఎంతటి తాదాత్మ్యత! వైష్ణవి పేరు కూడా సరిగ్గా అమరిపోయేలా ఈ సృష్టిని ఉద్ధరించేది విష్ణువేగా మరి. ఆమె గురించిన ఇటువంటి ఆలోచనల్లో అనంత ఉండగానే ఎక్కడి నుంచో హృదయపు లోతుల్లోంచి ఏదో ఒక భావతరంగం, ఓ అందమైన పురుషుడా, కలువరేకుల్లా కొలువుతీరి ఉన్న ఆమె కళ్ళని తిలకించావా క్షణంసేపైనా? అంతకన్నా ఎక్కువగా ఆ కళ్ళల్లోని ఆత్మవిశ్వాసపు మెరుపుల్ని గమనించావా అంటూ ప్రశ్నించింది ఆ భావతరంగం అనంతిని. సశేషం. ఇదండి ఈ కథలోని, ఈ ఎపిసోడ్లోని కథ. మరి మీకేమనిపించిందో మీ కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.